నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. హర్యానాలో స్వీపర్ పోస్టులకి నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. దానికోసం గ్రాడ్యుయేషన్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకున్నారు. సో మరి చూసుకున్నట్లయితే అసలు మోడీ మేక్ ఇన్ ఇండియా ఏమైంది అన్నట్లు కనిపిస్తుంది. మరి ఊడ్చే ఉద్యోగానికి అసలు గ్రాడ్యుయేషన్ చేసిన పర్సన్స్ ఎందుకు అప్లై చేశారు అన్న టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, హర్యానాలో ఇప్పుడు చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ జారీ చేశారు స్వీపర్ జాబ్ కోసం అని. మరి ఇక్కడ చూసుకుంటే అసలు మరి గ్రాడ్యుయేటెడ్ పీపుల్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ పీపుల్ అసలు ఆ జాబ్కి అప్లై చేయడం అనేది ఇంపాసిబుల్ అని చూసుకోవాలి. మరి ఇండియాలో నిరుద్యోగులు అంత ఎక్కువైపోయారు అంటారా? మరి మోడీ చూసుకున్నట్లయితే మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి అంటారు కదా, అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు నరేంద్ర మోడీ చెప్పినటువంటి హామీ ఏంటంటే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు ఆయన. ఆ సంగతి అందరికీ తెలుసు. 2014 నుంచి 2019, 2024 3 సార్లు ఎన్నికలని 3 సార్లు ప్రధానమంత్రి అయ్యాడు ఆయన. 2014లో నరేంద్ర మోడీ చేసినటువంటి ప్రచారంలో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అవినీతి రహిత పాలన. 2 విదేశాలకు వెళ్ళినటువంటి బ్లాక్ మనీని తీసుకొచ్చి ప్రతి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తాను అంటే నమ్మారు. 2014 ఎలక్షన్లో ఆయన ప్రధానమంత్రిని చేశారు. ఆ తర్వాత 2014లో అయిపోయింది. 2019 ఎన్నికల్లో ఆయన మళ్ళీ రెండోసారి ప్రధానమంత్రి అయ్యారు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ప్రధానమంత్రి అయితేనే బెటర్ అని చెప్పి భారతదేశం యొక్క ప్రజలు భావించారు. ఆయన్ని 2019లో కూడా ప్రధానమంత్రిగా ఎంచుకున్నారు. ఎందుకు ఎంచుకున్నారంటే మేక్ ఇన్ ఇండియా అనే దాన్ని ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు ఆయన. 2019లో మేక్ ఇన్ ఇండియా అనే ప్రచారం చేసి ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు వచ్చేస్తాయి, 2 కోట్ల మందికి ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి ఆయన పెద్ద ఎత్తున ప్రచారం చేసి మేక్ ఇన్ ఇండియా తోటి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి కాబట్టి భారతదేశం మొత్తం కూడా విదేశాలకి వస్తువులను ఉత్పత్తి చేసి ఎక్స్పోర్ట్ చేయాలి మనం. సో మేక్ ఇన్ ఇండియాకి మేము ప్రాధాన్యత ఇస్తున్నాం అని చెప్తే యూత్ అంతా అట్రాక్ట్ అయింది. యూత్ అంతా అట్రాక్ట్ అయ్యి నరేంద్ర మోడీని రెండోసారి ప్రధానమంత్రిగా చేసుకున్నారు. తర్వాత 2024లో ఆయన్ని మరి మూడోసారి కూడా ప్రధానమంత్రిగా బలవంతంగా ఆయన్ని చేసుకున్నారని చెప్పి అనుకోవచ్చు ఆయనకు వచ్చినటువంటి రిజల్ట్ని బట్టి. సరే, ఆయన మొత్తం 2014 నుంచి ఇప్పటి వరకు ఆయన ఇచ్చినట్టు హామీ నెరవేరిందా అని అంటే మేక్ ఇన్ ఇండియా అనేది, లేదా అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది దేశంలో. సో అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించగలిగారు అని అంటే తగ్గించలేదు అని చెప్పడానికి సోషల్ మీడియాలో మొత్తం చక్కర్లు కొడుతున్నటువంటి ఒక న్యూస్ ఏంటంటే హర్యానా రాష్ట్రంలో స్వీపర్ ఉద్యోగానికి స్వీపర్లు అంటే బజార్లో ఊడ్చేవాళ్ళు ఉంటారు కదా, స్వీపర్స్ పరిశుభ్రం చేసేవాళ్ళు. ఆ ఉద్యోగానికి నోటిఫికేషన్ వేసింది ఆ గవర్నమెంట్, హర్యానా ప్రభుత్వం. వేస్తే ఆగస్టు 6వ తారీఖు నుంచి సెప్టెంబర్ 2వ తారీఖు ఈ మధ్యకాలంలో సుమారుగా 25 రోజులు 26 రోజులు ఉంటుంది. ఈ మధ్యకాలంలో 1,20,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. 1,20,000 మంది. ఈ 1,20,000 మందిలో 40 లక్షల మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్లు 7,000 మంది ఉన్నారు. అంటే గ్రాడ్యుయేట్లకి పోస్ట్ గ్రాడ్యుయేట్లకి వాళ్ళు కూడా నీకు స్వీపర్ ఉద్యోగానికి అప్లై చేసుకున్నారని అంటే దేశంలో ఎంత అన్ఎంప్లాయ్మెంట్ ప్రమాదం ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది అని చెప్పడానికి ఒక నిదర్శనం కదా. అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఒక పెద్ద సమస్య ఏ దేశానికైనా కానీ. సో అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గిస్తాను అని చెప్పి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాడు. తగ్గించగలిగారా? ఆ విషయాన్ని అనేక సందర్భాల్లో కేసీఆర్ ప్రస్తావించారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు, ఏడాదికి ఏమైపోయినాయి అని. కానీ నిరుద్యోగత పెరిగిపోయింది. ఆయన చెప్పింది ఏది మేక్ ఇన్ ఇండియా అనేది ఎక్కడా కూడా కనిపించట్లేదు. లాస్ట్కి నిన్న మొన్న ఏదో న్యూస్ చూశాను నేను. చైనా నుంచి చిన్న చిన్న వస్తువులను కూడా ఇవాళకి కూడా దిగుమతి చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది భారతదేశంలో అని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. గొడుగుల్ని నిన్న మొన్న వైరల్ అయినటువంటి న్యూస్ ఏంటంటే అంబ్రెల్లాస్, రెయినీ సీజన్ కదా, అంబ్రెల్లాస్ని లాస్ట్కి చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. అంటే అంబ్రెల్లాస్ని కూడా తయారు చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో భారతదేశం ఉంది. కుటీర పరిశ్రమల్ని, చిన్న మధ్య తరహా పరిశ్రమల్ని ప్రోత్సహిస్తే ఈ పరిస్థితి వచ్చినది కాదు. నిరుద్యోగత కూడా పెరగడానికి, అన్ఎంప్లాయ్మెంట్ పెరగడానికి కారణం కూడా అదే. కార్పొరేట్ల వైపు పరిగెత్తుతున్నారు వీళ్ళు.
కార్పొరేట్ కంపెనీల వైపు పరిగెత్తున్నారు నరేంద్ర మోడీ కానీ. ఎన్డీఏ ప్రభుత్వం పాలసీ అది, ఒక ఎన్డీఏ పాలసీ, ఎన్డీఏ గవర్నమెంట్ ఎప్పుడున్నా కానీ కార్పొరేట్ల వైపు పరిగెత్తుంది అనేటువంటి ఒక భావన ఉంది. కార్పొరేట్లు కూడా పెద్దపీట వేస్తుంటారు అనేది ఆల్రెడీ వాళ్ళు రైట్ ఆఫ్ చేసినటువంటి రుణాలు అవన్నీ ఈ సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి కదా. రైతులకి ఇచ్చినటువంటి రుణమాఫీ కంటే కూడా కార్పొరేట్ కంపెనీలకి ఇచ్చినటువంటి రుణాల రద్దు ఎక్కువగా ఉంది అనేది డేటా ఆ మధ్యకాలంలో తిరుగుతుంది. వాళ్ళకి 8 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తే రైతులకి 5 లక్షల కోట్ల రుణమాఫీ చేశారు మొత్తం ఈ నరేంద్ర మోడీ టెన్యూర్లో అనేది ఒక న్యూస్ సోషల్ మీడియాలో బాగా స్ప్రెడ్ అవుతుంది. సో ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఉపాధి అవకాశాలు కనిపిస్తాను, యువతని పారిశ్రామికవేత్తలను చేస్తాను అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ లాస్ట్కి ఇప్పుడు ఏం చేశారు, మేక్ ఇన్ ఇండియా అనేది అసలు చతికిల పడిందా ఉందా లేదా మేక్ ఇన్ ఇండియా అనేది అర్థం కానిటువంటి సిచ్యువేషన్. లాస్ట్కి నీకు అంబరిల్లాస్ని గొడుగులను కూడా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నారని అంటే మేక్ ఇన్ ఇండియా ఏమైపోయింది? సో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది, యూత్ని ఆల్మోస్ట్ గాలికి వదిలేసే ఈ ప్రభుత్వాలు అని చెప్పి విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఇండియా కూటమిలో ఉండే భాగస్వామి పక్షాలు కూడా అదే చెప్తున్నాయి, అంత మాటలు తప్ప చేతల్లో ఏం లేదు నరేంద్ర మోడీ అని చెప్పి. ఒకవైపేమో అక్కడ మణిపూర్ సంఘటన జరిగింది ఎన్నికల ముందు, మణిపూర్ ఏమైందో తెలుసు, అక్కడ పట్టించుకోలేదు. నిన్న కాక మొన్న పశ్చిమ బెంగాల్లో ఒక డాక్టరు మీద రేప్ చేసి మర్డర్ చేస్తే దాని మీద సరైనటువంటి రెస్పాన్స్ లేదు. రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు హర్యానా, పంజాబ్, ఇవన్నీ ఇక్కడ ఉత్తరప్రదేశ్, ఈ రాష్ట్రాలకు సంబంధించిన రైతులు ధర్నాలు చేశారు అక్కడ. దానికి సంబంధించినటువంటి చట్టాలను అయితే వెనక్కి తీసుకున్నారు, కానీ గిట్టుబాటు ధరలకు సంబంధించి వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో వాటిని చేయటంలో కూడా వైఫల్యం చెందారు. ఇప్పుడు హర్యానా రాష్ట్రం తర్వాత హర్యానా, మహారాష్ట్ర, కాశ్మీరు వీటికి ఎలక్షన్స్ వస్తున్నాయి, జార్ఖండ్, ఈ 4 రాష్ట్రాలకి వస్తున్నాయి. ఇప్పుడు హర్యానా అక్కడ ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే ఇచ్చినటువంటిది ఏంటి, అక్కడ స్వీపర్ ఉద్యోగాలకి అది కూడా పర్మనెంట్ ఉద్యోగాలు అంటే కాదు, నెలకు 15,000 రూపాయలు జీతం దానికి నిర్ధారించింది ఆ ప్రభుత్వం. నెలకు 15,000 రూపాయలు జీతం ఇచ్చేటట్టు, అది కూడా కాంట్రాక్ట్ బేస్. మరి ఇంతమంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అప్లై చేశారండి, ఎందుకు అప్లై చేశారని చెప్పి అడిగినప్పుడు అక్కడ నేషనల్ మీడియా వెళ్ళి వాళ్ళు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, కాంట్రాక్ట్ ఉద్యోగాలకి ఇప్పుడు జాయిన్ అయితే నెక్స్ట్ ఇయర్కి కనీసం పర్మనెంట్ చేస్తారు అనేటువంటి నమ్మకం ఉంది గవర్నమెంట్ జాబ్స్. కొంతమంది ఏమో టీచర్స్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేస్తారు. ప్రైవేట్ స్కూల్స్లో టీచర్స్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఈ రోడ్లు ఊడ్చేదానికి, రోడ్లని స్వీపర్స్గా వాళ్ళు జాయిన్ అవ్వడానికి ముందుకు వచ్చారంట. ఇంకొక అతను ప్రైవేట్ కంపెనీలో పనిచేసేటువంటి అతను, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క వర్షన్ వినిపించారు. అక్కడ నేషనల్ మీడియా వెళ్ళినప్పుడు ఈ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు అప్లై చేశారని అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం అది, మాకు గవర్నమెంట్ ఇప్పుడు 15,000 ఇస్తున్నారు, ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంటే 10,000 ఇస్తున్నారు, పైగా ఈ సంవత్సరం జాయిన్ అయితే కాంట్రాక్ట్ బేసిస్ మీద నెక్స్ట్ ఇయర్కి పర్మనెంట్ అవుతుంది అనేటువంటి నమ్మకం ఉంది, దానికి మేము అప్లై చేసామని చెప్పి చెబుతున్నారు. ఇప్పుడు చూస్తే కనుక ఈ ఉద్యోగాలు ఎక్కడెక్కడ, అక్కడ హర్యానా ప్రభుత్వం ఏం చేసింది, కాంట్రాక్ట్ స్వీపర్ ఉద్యోగాలకు హర్యానా కౌన్సిల్ రోజ్గార్ నిగమ్ లిమిటెడ్ ఇది దరఖాస్తులను ఆహ్వానించింది డిపార్ట్మెంట్ అన్న, గవర్నమెంట్ డిపార్ట్మెంట్. అయితే ఇది 1,20,000 మంది మొత్తం అప్లై చేసుకున్నారు. ఉద్యోగాలను పొందినటువంటి వాళ్ళు కార్పొరేషన్లు, పౌర సంస్థల్లో అంటే ఈ మున్సిపాలిటీల్లో ఓడ్చడము, శుభ్రం చేయడం, ఇదనమాట వాళ్ళు చేసేటువంటి పని. 15,000 జీతం. అయితే ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, దీనికైతే వెనకబడినటువంటి వర్గాలు అప్లై చేసుకోవాలా, అగ్రకులాలు వాళ్ళే అప్లై చేసుకున్నారు అనేది ఆ రికార్డ్స్లో కూడా బయటకు వచ్చింది. ఓన్లీ వెనకబడిన వర్గాలే కాదు, అగ్రకులాల వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు. వీళ్ళల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ మనీష్ కుమార్ అనే అతను, అంటే నేషనల్ మీడియా వీళ్ళని ఇంటర్వ్యూ చేసింది. తర్వాత అతని భార్య రూప, వీళ్ళిద్దరూ పోస్ట్ గ్రాడ్యుయేట్స్, వీళ్ళు అప్లై చేస్తున్నారు. అతన్ని అడిగితే ఎందుకు అప్లై చేశావంటే మనీష్ని, అతను బిజినెస్ స్టడీస్లో పీజీ డిప్లొమా చేశాడంట. బిజినెస్ స్టడీస్లో పీజీ డిప్లొమా చేసి స్వీపర్ ఉద్యోగానికి అప్లై చేశాడు. రూప టీచరు, ఆవిడేమో ప్రైవేటు క్వాలిఫైయర్, ఆమె బీఈడి, ఆవిడ 10,000 ఇస్తున్నారంట, ఆవిడ ఇద్దరు చేసుకున్నారు. దానికి కారణం ఏంటంటే రెగ్యులర్ చేస్తారనేటువంటి ఒక ఆశ ఉంది, అందుకే చేసామని అని అంటున్నారు. సో ఇది భారతదేశానికి ఎంత నిరుద్యోగత ఉంది, ఎంతమంది చదువుకున్నప్పటికి కూడా ఉద్యోగం మీద ఆధారపడ్డారు. ఇప్పుడు అతనేమో పీజీ చేశాడు, ఇది బిజినెస్ దాంట్లో, కానీ ఆయనేమో స్వీపర్ ఉద్యోగానికి అప్లై చేశాడు. అంటే ఇక్కడ యువత యొక్క మైండ్ సెట్
ఉద్యోగం మీద ఉందా, లేదంటే వాళ్ళు వాళ్ళకై వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటువంటి పరిస్థితి కల్పించలేకపోతుందా ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వాలు? నరేంద్ర మోడీ మేక్ ఇన్ ఇండియా అనేది అది ఓన్లీ ప్రచారానికి తప్ప వాస్తవం రూపంలో దూరంగా ఉంది అనేది చెప్పడానికి ఈ హర్యానా రాష్ట్రంలో జరిగినటువంటి స్వీపర్ ఉద్యోగాల వ్యవహారం మనం ఒక ఉదాహరణగా తీసుకొని విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.